హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఏంటా పఫ్స్ లాగున్నాయి, మళ్ళీనేమో సాస్ చూపిస్తుంది, సాస్ ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చాలా వెరైటీగా అండ్ పిల్లలకి ఫుల్గా హై ప్రోటీన్ హై ప్రోటీన్ స్నాక్ అండి. ప్రోటీన్ అంటే గుడ్ హై ప్రోటీన్ స్నాక్. ఎందుకు అంటే హై ప్రోటీన్ స్నాక్ అంటే శనగపిండి మనం వేసే వాటిల్లో అన్నీ మనకి ప్రోటీన్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటిది, హెల్దీ అని అంటే వెజిటేబుల్స్ వాడుతున్నాం కాబట్టి హెల్దీ అంటున్నాను. ఈ క్యాబేజీని పొరలుగా తీసేసి ఈ క్యాబేజీతోనే ఇవాళ స్నాక్స్ చేసేసుకుందాము. దీనికైతే నేను ఒక పేరు లాస్ట్లో చెప్తాను, మీరేం పెడతారో దీనికి ఈ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అసలు దీనికి మీరేం పెడతారో కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే నేనైతే వెజ్ పాకెట్స్ అని పేరు పెట్టానండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ పాకెట్స్ అన్నమాట. ఇవి నాకు తోచి నేను పెట్టిన పేరు ఇది. మీరేం పెడతారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే క్యాబేజీ నేను చూపించినట్టుగా పెద్ద క్యాబేజీ తీసుకొని మనకి పొరలుగా పెద్ద పొరలు ఎంత పెద్దవి వస్తే అంతే తీసేసుకుందాము. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి వాటిని పక్కన పెట్టి క్యాబేజీ సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బీన్స్ ఇవన్నీ సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడు వచ్చిందండి అసలైందనమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని మరిగే వేడి నీటిల్లో క్యాబేజీ పొరలు వేసి ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాము. బాగా మగ్గక్కర్లేదండి, బాగా ఉడకక్కర్లేదు. ఒక్క 50% ఉడికితే సరిపోతుంది. ఇంకొక 50% మనం మిగతా తర్వాత చేస్తాం కదా, ఆ 50% దాంట్లో ఉడకబెడతాం అన్నమాట. అసలు ఈ క్యాబేజీ ఎంత మంచిదో నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. అదే క్యాబేజీలో ఇప్పుడు నేను తరిగిన వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి స్టఫ్ చేసుకుంటే మరి వెజ్ పాకెటా కదా అండి అది. నాకు ఆ పేరైతే వచ్చింది, అందుకే ఆ పేరే చెప్పాను. మీకేం తోస్తుందో దీన్ని బట్టి మీరు చెప్పేయండి. కామెంట్ బాక్సులు దడ్ అని కామెంట్స్ రావాలన్నమాట. అలా రావాలన్నమాట. ఇదిగోండి ఈ రకంగా ఒక 10 నిమిషాలు 50% క్యాబేజీని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సరే తర్వాత బాగా తెరులుతూ ఉన్నాయి అని అంటే ఇంకా తీసేద్దాము. చూడండి ఈ విధంగా మన దగ్గర అంటే మీ దగ్గర నా దగ్గర అలాంటి గిన్నె ఉంది కదా అని అలా పెట్టేశాను. మీ దగ్గర కొంచెం వెడల్పాటి గిన్నె ఇంకా ఉంటే అలానే పెట్టేసుకోండి. ఎందుకంటే వెడల్పాటి గిన్నెలో పైన అంతా ఉడకదేమోనని నేను చిన్న గిన్నెలో ఇలా బాగా ఉడకబెడుతున్నాను అనమాట. మరిగే నీటిలో క్యాబేజీ వేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ సరిపోతుందండి. ఈ సరిపోయాక ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ క్యాబేజీ పొరలు వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టండి. స్టవ్ ఆఫ్ చేసి అలానే నీళ్ళల్లో ఉంచొద్దు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ అదే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి బాండీ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక్క 50% ఉడకపెడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా 90% అవసరం లేదండి. 50% మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇదిగోండి పచ్చిమిర్చి నేను మా పిల్లల కోసం ఒకటే వేసాను, ఇష్టమైతే 2-3 కూడా వేసుకోవచ్చు అండి. అండ్ దీని బదులు నేను దీనికి ఎక్సెస్గా కొంచెం కారం ఎక్స్ట్రా వేస్తాను. ఎందుకంటే కారం తీసేయాలి కదా, పచ్చిమిర్చి మంట అంటారేమోనని ఒక్కటే వేస్తాను. ఈ రకంగా 50% మగ్గాక ముందుగా తరుక్కున్న క్యారెట్ వేసుకుంటాను. అండ్ పచ్చి బఠానీ వేసేసుకుంటాను. ఇంకా తర్వాత క్యాబేజీ వేద్దాము. క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యాబేజీ ఇవన్నీ తొందరగా మగ్గటానికి ఒక చిటికెడే సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకర్లేదండి. చిటికెడు సాల్ట్ వేసేసామనుకోండి చాలా అంటే చాలా త్వరగా మగ్గుతుంది అన్నమాట. దేంట్లో అయినా సరే. అందుకని ఇప్పుడైతే సాల్ట్ చూడండి పైనుంచి అలా చల్లుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఇదిగోండి ఈ రకంగా సాల్ట్ వేసుకొని కలుపుతూ నాకైతే కరెక్ట్గా చెప్తున్నానండి 10 మినిట్స్ పట్టింది. మనం అన్నీ పచ్చి వేసాం కదా, క్యాబేజీ, క్యారెట్,
క్యాప్సికమ్ అన్నీ మగ్గాలి, అంటే పచ్చివాసన పోయి 50% కాదు 75% మగ్గాలి. ఇవి బాగా కలుపుకుంటూ 75% మగ్గితే సరిపోతుందండి. ఇంకా అన్నీ తొందరగా మగ్గుతాయి కానీ క్యారెట్ త్వరగా మగ్గదు. ఫస్ట్ అది చేత్తో ఇట్లా నొక్కి అది మగ్గితే చాలు, అన్నీ మగ్గిపోతాయి. క్యాప్సికము, క్యారెట్, బఠానీ, క్యాబేజీ అన్నీ మగ్గిపోతాయి. ఒక్క క్యారెట్ మగ్గితే సరిపోతుందండి. నేనైతే ఇప్పుడే అలా చూశాను, అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం లైట్గా గరం మసాలా వేసేసుకుందాము. ఇదిగోండి కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇప్పుడైతే కారం వేద్దాము. మొత్తానికి సరిపడా కారం వేసేద్దామండి. పచ్చిమిర్చి 2-3 ఎక్కువ వేసుకుంటేనేమో కారం తగ్గించుకోండి, ఒకటే వేస్తేనేమో మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకుందాము. అండ్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం గరం మసాలా వేసేసుకుందాం అంతే. చెప్పాను కదా హెల్తీ అండ్ ప్రోటీన్ వెజ్ పాకెట్స్ అని. మసాలాలు ఏం లేకుండా ఓన్లీ మనకి వెజిటేబుల్స్తో చేసేసుకుందాం రండి. అండ్ ఇప్పుడైతే సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలండి. మన ఉప్పు, కారం, మసాలా ఆ వేడికి మగ్గిపోతే సరిపోతుంది. ఇంకంతకంటే ఏం అవసరం లేదు, మనం ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇది చల్లారేలోపు మనమైతే కొంచెం ఈ కర్రీకి ఇందాక క్యాబేజీ పొరలు తీసుకున్నాం కదా, దానికి సరిపడా శనగపిండి తీసుకొని కొంచెం బియ్యం పిండి వేసుకుందాము. అండ్ సాల్ట్ వేసుకుందాం, కొంచెం చిటికెడు సోడా ఉప్పు. అంతే అండి. ఇంకా వాటర్ వేసుకొని మనకి బజ్జీ వేసుకుంటాం చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తే సరిపోతుంది. మరీ థిక్గా కాదు, మరీ లిక్విడ్గా కాదు, మరి మీడియం కన్సిస్టెన్సీ రావాలి. అంతే ఉండలు లేకుండా మీడియం కన్సిస్టెన్సీ చెప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్నైతే చక్కగా ఉండలు లేకుండా మొత్తం చేసుకున్న తర్వాత ఇది తీసుకొని ఇది పక్కన పెట్టి, ఇందాక కర్రీ చల్లారింది కదండి, మనము వాటర్లో ఉడకబెట్టిన క్యాబేజీ పొర తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని పెట్టేసి ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ పై లేయర్, తర్వాత సైడ్స్ నుంచి ఇలా పెట్టేసుకొని అండ్ తర్వాత ఇలా ఈ రకంగా మనకి ఫోల్డింగ్ చేసేసుకొని ప్రతిదీ చేసేసుకొని మనం పక్కన ప్లేట్లో పెడుతున్నానండి ఒక్కొక్కటి. అండ్ అంతే, మరీ మధ్యలో కర్రీ పెట్టకుండా కొంచెం అవతలకి పెట్టేసుకొని ఈ రకంగా చూడండి. క్యాబేజ్ని ఒక 50% ఉడకపెడతాం కాబట్టి క్యాబేజీ పొరే చాలా డెలికేట్గా ఉంటుంది. 50% ఉడికితే చాలా డెలికేట్గా ఉంటుందండి. మనం చాలా జాగ్రత్తగా మనము వాటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడన్నా మనం ఇట్లా అనేసాము అంటే అది మొత్తము విరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఏ రకంగా అయితే ఆ రకంగా మనకి కుదిరినట్టుగా పాకెట్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఫస్ట్ ఇలా చూడండి, అప్పటికి ఎక్కడికక్కడక్కడ మొత్తము కొంచెం విరిగ్గా ఉంటే నేను చాలా జాగ్రత్తగా వాటినైతే అలా పెట్టుకున్నాను. ఇంకా చూపించినట్టు మిగతా అన్నీ పెట్టేసుకొని ఇదిగోండి 5 పాకెట్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందాక మనం కలుపుకున్న పిండిలో ఒక్కొక్కటిగా వేసుకొని స్టఫింగ్ బయటికి రాకుండా చూడండి, ఈ విధంగా రాకుండా మొత్తం పెట్టేసుకొని జాగ్రత్తగా మనము ఇవంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇలా వేసేసుకోవటమే. ప్రోటీన్ స్నాక్ ఎందుకన్నానంటే శనగపిండి మంచి ప్రోటీన్ అండి, చాలా మంచి ప్రోటీన్. అది మోతాదులో తీసుకుంటేనే ప్రోటీన్ ఫుడ్ అవుతుందన్నమాట. దీంట్లో నాకు తెలిసి డీప్ ఫ్రై కూడా ఆయిల్ కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ స్నాక్ పాకెట్ అన్నమాట. ఈ రకంగా మొత్తం చేసేసుకొని విత్ సాస్తో తింటే ఉంటుందండి. ఒక్కటి తిన్నా సరిపోతుందండి, ఇంకొకటి అడగరు. ఎందుకంటే వెజిటేబుల్స్ కదా, టమ్మీ ఫిల్ అయిపోతుంది. చాలా అంటే చాలా
టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పాకెట్స్ రెడీ అండి. వీటికి మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.